అయితే యేసుప్రభు తెలుసా, మన అతిక్రమములను బట్టి, నా అతిక్రమములను బట్టి నాకు రావాల్సిన శిక్షను ఆయన తన మీద వేసుకున్నాడు. అందుకే ఈరోజు మనం గుడ్ ఫ్రైడే అంటున్నాం. ఎవరు చచ్చిపోతే గుడ్ అంటారా, బ్యాడ్ అంటారా? చచ్చిపోతే తెలుసా, ద బ్యాడ్ న్యూస్. ఏమంటారు? చచ్చిపోతే బ్యాడ్ న్యూస్. అయితే యేసుప్రభు చచ్చిపోతే గుడ్ న్యూస్. శుభవర్తమానం ఏమనగా, యేసు ప్రభుని కూర్చుని అన్ని శుభవర్తమానలే. శుభవర్తమానం ఏమనగా, మీ కొరకు రక్షకుడు పొత్తిగుడ్డలతో చుట్టబడి బెత్లెహేము పశువుల పాకలో ఉంచబడి ఉన్నాడు. గుడ్ న్యూస్. దాని తర్వాత గుడ్ న్యూస్ ఏమనగా, భయపడకుడి, నీ కొరకు రక్షకుడు కలవరి శిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ రోజు లేచి ఉన్నాడు. గుడ్ న్యూస్. ఇంకో గుడ్ న్యూస్ ఏం తెలుసా, యేసు ప్రభు నీ ఇంటికి వస్తే, యేసు ప్రభు నీ ఇంటికి వస్తే నీ ఇంట్లో శ్రమలు ఉంటాయి, బాధలు ఉంటాయి. తెలుసా నీకు? యేసు ప్రభు ఇంటికి వస్తే శ్రమలు ఉంటాయి, బాధలు. గుడ్ న్యూస్. అయితే ఆ గుడ్ న్యూస్, ఇంకో గుడ్ న్యూస్ ఏం తెలుసా, నువ్వు తాళుకుంటే 10 రోజుల్లో అన్నీ తీసి జీవితాంతం తలాంతర వరకు 1000 తలముల వరకు నీకు మేలే కలుగుతుందంట. అయితే నువ్వు ఆ 10 రోజులు తట్టుకోలేకపోతున్నావు, అదే నీకు బ్యాడ్ న్యూస్. 10 రోజులు తట్టుకోలేకపోతున్నావు, అదే నీకు బ్యాడ్ న్యూస్. ఆ 10 రోజులు తట్టుకున్నావు అనుకో, నీకు ఇంకా ఏమంటారు, యుగ సమాప్తి వరకు 1000 తరముల వరకు నీకు శుభము కలుగును గాక. అందుకన్నాడు, నిశ్చయముగా ఆయన మన సమాధాన అర్థమైన బలులను తన మీద వేసుకున్నాడు, దాన్ని అర్పించాడు.